చెప్తూ, ప్రభా మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ, ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో లెంట దినాలలో ఉపవాసముల ద్వారా మా శరీరాలను నలగొట్టుకొని మా ఆత్మలను సిద్ధపరచుకోవటానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నం అంతట్లో మీరు మాకు తోడుండమని నీ పాదములు బట్టి వేడుకుంటూ ఉన్నాం. కనికరం గల గొప్ప దేవుడవు, ప్రేమామయుడవు, మమ్మల్ని నిత్యము ప్రేమించే దేవుడవు కాబట్టి మా విజ్ఞాపనలన్నీ మీరు విని వాటికి తగిన రీతిగా మీరు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిలబడినటువంటి నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడి ముచ్చటించి మా జీవితాలను మారుస్తారని, మమ్మల్ని నీ బిడ్డలుగా మరొకసారి నీ రక్తము చేత అభిషేకిస్తారని నమ్ముతూ ఈ కొద్ది విన్నపములు మా ప్రభు మా రక్షకుడు త్వరలో రానయ్యున్నటువంటి మా ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెంటికాల దినాల్లో మరొక మారు ఈ విధముగా క్రీస్తు కుటుంబము అని పిలువబడుతున్న మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆ పరమ పవిత్రుడు, పావన నామధేయుడు, పరమ సుంకరి అయినటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ దేవునికి స్తుతులు. అదే రీతిగా మీకందరికీ కూడా మన దేవుని నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈరోజు మనకు ఏర్పాటు చేసినటువంటి అంశం మీ అందరి దగ్గర ఉన్నటువంటి లెంట్ క్యాలెండర్లో మీకు చూసే ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన అంశము ఆయన నామాన్ని ధ్యానించడమే ఈరోజు మన అంశం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు ఏర్పాటు చేసిన అంశము పరిశుద్ధాత్ముడు. ఆయన గురించి ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఇంతకుముందు నేను ఎక్కడో ఎవరితోనో మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా గుర్తు ఏమని అంటే, దేవునికి 3 గుణగణాలు. దేవుడు 3 ఎపిసోడ్స్లో దేవుడు మనకు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. సో దేవుని యొక్క మేనిఫెస్టేషన్, తను తాను మన దగ్గర బయలుపరచుకోవడం 3 రకాలుగా దేవుడు బయలుపరుచుకున్నాడు. పాత నిబంధన గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే, పాత నిబంధన ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు? ఆయనకు ఉన్నటువంటి పేరు మహోగ్రమైనటువంటి దేవుడు, ఉగ్రత కలిగినటువంటి దేవుడు, రౌద్రము కలిగినటువంటి దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు, సైమల్టేనియస్గా ప్రేమ కలిగినటువంటి దేవుడు కూడా. ఆయన మనల్ని ప్రేమించకపోతే తన కుమారుణ్ణి మన కోసం ఇవ్వడు. ఆయన ఉగ్రత ఉన్నది, ఉగ్రతతో పాటుగా ఆయన ప్రేమ కూడా ఉన్నది. అయితే ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి మనం చూస్తే చాలా కండిషనల్ మనిషి, చాలా కండిషనల్ దేవుడు ఆయన. మీరు ఇలాగ చేస్తేనే మీరు నా బిడ్డలై ఉంటారు, లేకపోతే నా బిడ్డలుగా మీరు పిలువబడరు అని దేవుడు కొన్ని నియమ నిబంధనలు, ఖచ్చితమైన నియమ నిబంధనలు. అదేదో పొరపాటుగా నియమం తప్పితే పొరపాటు ఏందిలే, అయ్యో ఏం కాదులే అన్నట్లుగా కాదు. ఆ నియమ నిబంధన ఇలాంటివి చాలా ఖచ్చితమైన నియమ నిబంధనలు. ఇవి చేస్తేనే అంటూ ఆయన మొట్టమొదటిగా మనకు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు ఏంటిది? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండడానికి ఖచ్చితంగా వీల్లేదు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండడానికి నేను ఒప్పుకోను. నేను తప్ప మీరు వేరొక విగ్రహాన్నైనాను, ఏ ఇమేజ్నైనాను, ఎవరినైనాను, దేనినైనాను మీరు నాకన్నా ఎక్కువగా మీరు ప్రేమించడానికి వీల్లేదు అని ఆయన ఖచ్చితంగా రూల్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. నేనే మీకు మీ ఆ జీవితంలో ఆల్ఫా ఒమేగా, అంటే మీరు పుట్టినది మొదలుకొని మీ ఊపిరి ఆరంభించిన మొదటి దినం మొదలుకొని మీ ఊపిరి ఆగిపోయేంత వరకు నేనే మీకు దేవుడై ఉండాలి, నేనే మీకు ఆది సంభూతునిగా ఉండాలి, నేనే మీకు ఆల్ఫా ఒమేగాగా అయి ఉండాలి అని ఖచ్చితంగా రౌద్రము కలిగినటువంటి దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కోపముతో నిండేటువంటి దేవుడు మన దేవుడు. అది మొట్టమొదటి ఎపిసోడ్. మొదటి ఒక రకంగా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానం. రెండవ విధానాన్ని మనం గమనిస్తే, రెండవ ఎపిసోడ్ ఏంటిదా? రెండవ ఎపిసోడ్ అని గమనిస్తే, పాత నిబంధనలో దేవుడేమో రౌద్రము కలిగిన కోపము కలిగేటువంటి దేవుడు. రెండవ ఎపిసోడ్లో అంటే న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధనలో దేవుడు తను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు? ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు? ఎలామా
కుమారుని ద్వారా ప్రత్యక్షపరుచున్నాడు కరెక్టే, కానీ కుమారుని గుణగణాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆడ తండ్రి అయినటువంటి దేవుని గుణగణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవ నిబంధన, నూతన నిబంధనలో ఆయన తాను ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు? ప్రేమామయుడు, కరుణామయుడు కదా. పాత నిబంధనలో రౌద్రము కలిగినటువంటి దేవుడు, కొత్త నిబంధనలో ఓన్లీ కంపాషన్, ఓన్లీ లవ్, ఓన్లీ క్షమాపణ, కేవలము క్షమించడం తప్ప, ప్రేమించడం తప్ప, కరుణించడం తప్ప, స్వస్థపరచడం తప్ప దేవుడు కోపడిన దాఖలాలు మనకు కొత్త నిబంధనలు కనపడవు. ఎప్పుడు కనపడినాయి దేవుడు కోపడిన సందర్భం? ఒక సందర్భాన్ని చెప్పండి. తన ఆలయాన్ని వ్యాపారానికి ఒక ప్లేస్గా తయారు చేస్తున్నాడని దేవుడు కోపడిన సందర్భం తప్ప, దేవుడు కోపడిన సందర్భాన్ని మనం ఎక్కడ చూడం. అయితే యెహోవా దేవుడి కోపడిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. దేవుడు కోపడిన సందర్భాలు, ఆయన రౌద్రము కలిగినటువంటి దేవుడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు? ఓన్లీ కంపాషన్, ఓన్లీ లవ్, ప్రేమామయుడు, కరుణామయుడు, స్వస్థపరిచేటువంటి వాడు, దీవించేటువంటి వాడు, కరుణించేటటువంటి వాడు, ఆశీర్వదించేటువంటి వాడు, అన్నీ ఓన్లీ ప్రాస్పరిటీ. ఆయనలో మనకు స్వస్థత, ఆయన ద్వారానే స్వస్థత, ఆయన ద్వారానే మనకు సంపద, ఆయన ద్వారానే ఆనందం, ఆయన ద్వారానే సంతోషం, అన్నీ ఆయన ద్వారానే మనం రెండవ మేనిఫెస్టేషన్లో మనం చూసాం. అయితే ప్రస్తుతము ఏ ఎపిసోడ్ ఇది? 3వ ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్లో ఏమో దేవుడు రౌద్రము కలిగిన యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవ ఎపిసోడ్లో కుమారుడైనటువంటి దేవుడు నూతన నిబంధనలో ప్రేమామయుడిగా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రస్తుతం మనం ఏ ఎపిసోడ్లో నడుస్తూ ఉన్నాం? పరిశుద్ధాత్మని రూపంలో దేవుడు మనతో పాటుగా నడుస్తూ ఉన్నాడు కదా. మొదటి ఎపిసోడ్లో దేవుడు అలా వారితో పాటుగా నడిచాడు. రెండవ ఎపిసోడ్లో దేవుడు ఫిజికల్గా మానవ శరీరాన్ని పొందుకొని, రక్త మాంసములు కలిగిన శరీరాన్ని పొందుకొని, మనిషితో పాటుగా మనిషిగా చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ వారితో పాటుగా తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఈ 3వ ఎపిసోడ్లో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమై పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే, దేవుడు ఆరోహణమై పైకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు శిష్యులంతా భయపడతా ఉన్నారు, వాళ్ళంతా బాధపడతా ఉన్నారు. ప్రభువా, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంది ప్రభువా? మాకు బోధించేవాడెవడు? మాకు మంచి మాటలు చెప్పేవాడెవడు? మమ్మల్ని స్వస్థపరిచేవాడెవడు? మాకు మంచిగా కడుపు నిండా ఆహారం పెట్టేవాడెవడు? మాకు బోధించేవాడు ఎవరు లేడే? మాకు టీచర్ లేకుండా పోతాడే అని వాళ్ళు బాధపడతా ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏంటిది? నేను పైకి ఖచ్చితంగా వెళ్ళవలసినదే. నేను పైకి వెళ్ళి మీ కొరకు ఎవరిని పంపిస్తా అంటున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ, ఒక ఆదరణకర్తను పంపిస్తాడు కదా. నేను పైకి వెళ్ళి మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాడు. ఆ ఆదరణకర్త ఇప్పుడు మనతో పాటుగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు పైకి వెళ్ళేటప్పుడు చెప్పిన ఆ మాటల్లో ఉన్నటువంటి గూఢార్థాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు మానవ శరీరాన్ని పొందుకొని వారి 12 మంది శిష్యులతో నడుస్తూ ఉన్నాడు, లేదా 70 మంది శిష్యులతో నడుస్తూ ఉన్నాడు, లేదా 5,000 మందితో పురుషుల మధ్య కూర్చొని వారికి బోధన చేస్తూ ఉన్నాడు, 4,000 మంది మధ్య కూర్చొని బోధన చేస్తూ ఉన్నాడు, లేదా పరిచయులతో సుంకర్లతో వాగ్వివాదం చేస్తూ ఉన్నాడు, లేదా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఫిజికల్గా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కేవలము ఆ 4,000 మంది దగ్గర మాత్రమే ఉండగలడు, కేవలం ఆ 5,000 మంది దగ్గర మాత్రమే ఉండగలడు, లేదా 12 మంది శిష్యుల మధ్య మాత్రమే ఉండగలడు. ఒకేసారి ఆ 12 మంది దగ్గర, ఆ 4,000 మంది దగ్గర, ఆ 5,000 మంది దగ్గర, ఆ పరిశీలతోనూ శంకరులతోనూ లేదా ఆలయంలో ఒకేసారి దేవుడు ఉండలేడు. ఎప్పుడు? ఆయన ఫిజికల్ శరీరం పొందుకున్నప్పుడు, మానవ శరీరం ఉన్నప్పుడు అందరితో ఒకే చోట ఒకేసారి అందరితో ఆయన ఉండలేడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు? నేను పైకి వెళ్తున్నాను, నేను పైకి వెళ్తా ఉన్నా, నేను ఇన్ని రోజులు నేను మీతో పాటుగా నడిచాను, మీతో పాటుగా భోంచేశాను, మీతో పాటుగా పడుకున్నాను, మీతో పాటుగా వాక్యము చెప్పాను, మీరు విన్నారు, మీతో పాటుగా మంచిగా సహవాసం చేశాను. కానీ నేను పైకి వెళ్ళిన తర్వాత మీ కొరకు పంపిస్తున్న ఆదరణకర్త మీతో పాటుగా ఉండడం మాత్రమే కాదు, మీతో పాటుగా ఉంటాడు, మీలో ఉంటాడు. మీతో పాటుగా ఉంటాడు, మీతో పాటుగా కాక మీలో నివసిస్తాడు. అంటే ఆయన ఎలా నడుస్తాడంట? మనకు ఒక నీడలా మనతో వెన్నంటి నిరంతరము మనతో పాటుగా నడిచేటువంటి వాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు? ఈయన 4,000 మందిలో ఒకేసారి ఉంటాడు, 5,000 మందిలో ఒకేసారి ఉంటాడు, ఆ ఆలయంలో ఒకేసారి ఉంటాడు,
పరిచయులతో సుంకరులతో ఒకేసారి వాగ్వివాదం చేయగలడు. నీ హృదయంలో ఒకేసారి వాక్యం చెప్పగలడు. నా జీవితంలో కార్యాలు చేయగలడు. మనందరి జీవితంలో ఒకేసారి, ఒకే రోజు, ఒకే సందర్భంలో, ఒకే వ్యక్తిగా, ఒకే దేవునిగా దేవుడు ఒకే కార్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేయగలడు. అది ఆ పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నటువంటి ఒక యునిక్ క్వాలిటీ. అయితే ఈరోజు మనం ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణగణాలు, ఆయన గురించి ఈరోజు మనం చర్చించుకోబోతూ ఉన్నాం. ఆయన గురించి కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఆయన గురించి కొన్ని కొత్త విషయాలు, నూతనమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 13 వచనాలు మనం చదివితే, మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మని యొక్క ప్రోక్షణ, పరిశుద్ధాత్మని యొక్క వర్షము కృంభరించబడినటువంటి మొట్టమొదటి సందర్భం, దేవుని యొక్క ఆలయము ఆరంభించినటువంటి మొట్టమొదటి సందర్భం, ద బర్త్ ఆఫ్ ద చర్చ్. ఆలయము ఆరంభించినటువంటి మొట్టమొదటి దినమున ఎవరి కార్యాలు చూశారు వాళ్ళు? పరిశుద్ధాత్మని కార్యాలు చూశారు వాళ్ళు. ఆ మేడ గదిలో దాదాపుగా 12 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఎవరు ఆ 12 దేశాలకు సంబంధించిన వ్యక్తులు? ఇందాక మన సహోదరు చదివి వినిపించారు. క్రేతీయులంట, అరబీలు, కురేనియా వాళ్ళు, లిబియా వాళ్ళు, మాదీయులు, ఎలామీలు, మెసపోతమియా, యూదయా, కపదొకియా, పొంతి, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు, ఇలా దాదాపుగా 12-13 దేశాలకు సంబంధించినటువంటి రకరకాల భాషలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, రకరకాల సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు ఒకే చోట కూడి దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నారు? దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నారు? మా ఇంట్లో లక్షల రూపాయలు డబ్బులు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారా? కోట్ల రూపాయల డబ్బులు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు? ప్రభువా, నువ్వు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు నువ్వు మాకు ఒక వాగ్దానం చేశావు. ఏమని వాగ్దానం చేశాడు ఆయన దేవుడు? నేను పైకి వెళ్ళిన తర్వాత ఒక ఆదరణకర్తను నేను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో మీకు తోడుండి నడిపిస్తాడని నువ్వు వాగ్దానం చేశావు కదా ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాకెప్పుడు వచ్చేది? ఆ పరిశుద్ధాత్మని గురించి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మా జీవితాల్లో నింపబడేది? ఆ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మా జీవితాలు ఎప్పుడు ప్రభువా దొరికేదని భయంకరంగా రోదించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోదించి గుండెలు అవిసేలా కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. భారము కలిగిన హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని యొక్క ప్రోక్షణ కొరకు, ఆయన ఆత్మ యొక్క వర్షము కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మని యొక్క వర్షం మా మీదకి రావాలి, ఆయన నడిపింపు మాకు కావాలి, ఆయన నింపుదల మాకు కావాలి అని రోజించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ 12 దేశాలకు సంబంధించినటువంటి ఈ జనాలంతా కూడా విపరీతంగా దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే జరిగిన అద్భుతం ఏంటిది? పరలోకము నుంచి ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రోక్షణ వారి మీద కృంభనింపబడింది. ఎలా కృంభనించబడిందంట? ఎలాంటి ఆత్మ కృంభనించబడింది వాళ్ళ మీద? వేగంగా కుమ్మరించే గాలి వచ్చింది సరే, కానీ ఎలాంటి ఆత్మ కృంభనించబడింది వాళ్ళ మీద? అగ్ని నాలుకలు కలిగినటువంటి ఆత్మ వారి మీద కృంభరించబడిందంట. ఎలాంటి ఆత్మ? అగ్ని నాలుకలు కూడినటువంటి ఆత్మ. ఏంటిదమ్మా అగ్ని నాలుకలు కూడినటువంటి ఆత్మ? అగ్ని నాలుకలు కలిగినటువంటి ఆత్మలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటిది? నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అని ఖచ్చితమైన మాటలు మాట్లాడేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ. అంటే మన క్రైస్తవ జీవితంలో 2 నాలుకలు కలిగినటువంటి ధోరణి మనం జీవిస్తూ ఉంటాం. ఒకరి దగ్గర ఒకరి మంచి మాట, ఇంకొకరి దగ్గర ఇంకొక మంచి మాట. ఒకరి దగ్గర ఒక మంచి మాట నీ గురించి చెప్పడము, నీ గురించే వేరే వ్యక్తి దగ్గర ఇంకొక మాట చెప్పడం. 2 నాలుకల ధోరణి మన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. అంటే ఇటు వెచ్చగా లేము, ఇటు చల్లగా లేము, ఇటు లోకంలో లేము, ఇటు దేవుళ్ళో లేము. అగ్ని నాలుకలు కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం నడిచే నడక ఒకే ఖచ్చితమైన నడకై ఉండాలి. ఒకే ఖచ్చితమైన నడకై ఉండాలి. అది ఎవరి నడకై ఉండాలి? దేవుని యొక్క ఆలయంలో మనకు చూపించేటువంటి నడక. ఎలాంటి నడక? పరిశుద్ధాత్మని యొక్క తో పాటుగా నడిచేటువంటి నడక పరిశుద్ధమైనటువంటి నడక, పరిశుద్ధమైనటువంటి జీవితము, పరిశుద్ధమైన జీవితము కొనసాగించటము. ఆయన పేరేం పేరు? ఈ దేవుని పేరేం పేరు?
పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పేరులోనే ఏముంది? పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారు, నువ్వు మా జీవితంలోనికి రా ప్రభువా, రా ప్రభువా, రా ప్రభువా అని. ఎప్పుడు అడుగుతా ఉన్నారు? తమ జీవితాలను వారు కడుగుకున్న తరువాత, తమ హృదయాలను ప్రక్షాళన చేసుకున్న తర్వాత, తమ హృదయాలను పూర్తిగా మార్చుకున్న తర్వాత. ఇప్పుడు మనం కూడా అడుగుతూ ఉంటాం, పరిశుద్ధాత్మ దేవా నా గృహంలోనికి రా, మా ఇంట్లోనికి రా, నా హృదయంలోనికి రా అని. మున్సిపాలిటీ డంపు యార్డు మాదిరి మన హృదయాలు ఉన్నాయి. మున్సిపాలిటీ చెత్త వేస్తుంటుంది డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ ఎలా కంపు కొడతా ఉందో మన హృదయాలు కూడా అదే రీతిగా భయంకరమైన కప్పుతో, కుష్టుతో, మస్టుతో నిండి ఉన్నాయి. ఆ నిండినటువంటి హృదయంలోనికి మనం ఎవరిని ఆహ్వానిస్తా ఉన్నాం? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇంతకు మించిన పాపం ఎక్కడైనా ఉందా? ఇంతకు మించిన భయంకరమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఇంతకు మించిన భయంకరమైన ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా? అంతటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ కంపు కొట్టే హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావే. నువ్వు దేవుని పట్ల ఏంటి చేస్తా ఉన్నావు? నేరం చేస్తా ఉన్నాం మన దేవుని పట్ల. మన హృదయాన్ని కడగనంత వరకు, మన హృదయాన్ని ప్రక్షాళన చేసుకున్నంత వరకు మనం దేవుణ్ణి మన హృదయాల్లోనికి పిలవకూడదు. ఆయన మన హృదయాల్లోనికి, మన కుటుంబంలోనికి ఆయన పిలవకూడదు. చిన్న ఉదాహరణ, మేము ఇండ్లకు గృహదర్శనాలకు పోతుంటేనే ఒక తెల్ల చొక్కా వేసుకున్నటువంటి ఈ వ్యక్తి, ఒక మనిషి, సాధారణమైన ఒక మనిషి, కొమ్ములు లేవు, కిరీటాలు లేవు, ఏమి లేవు, ఒక తెల్ల చొక్కా దేవుని కృప వల్ల మాకు ఇచ్చాడు. ఈ తెల్ల చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి ఇంటికి వస్తూ ఉంటేనే చీరలు తుడిచి, అద్దాలు తుడిచి, ఏదేదో హంగామా చేసి మంచి స్థలంలో కూర్చోబెట్టడానికి మనం ప్రయత్నం చేస్తామే. ఒక మనిషి వస్తూ ఉంటే, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉంటే నీ హృదయాన్ని నువ్వు ఎట్లా చేసుకోవాలా? నీ హృదయం అనే ఇంటిని మనం ఎలా మార్చుకోవాలా? దేంతో ప్రక్షాళన చేసుకోవాలా? దేంతో మన హృదయాలను కడుక్కోవాలా? దేంతో మన హృదయాలను శుభ్రపరచుకోవాలా? హార్పిక్తో క్లీన్ అవుతుందా? హార్పిక్తో క్లీన్ అయ్యేది కాదు. ఆ మస్టు యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము చేత నీ హృదయం ఎప్పుడైతే కడగబడుతుందో, యేసు రక్తము చేత నీ హృదయం ఎప్పుడైతే ప్రక్షాళన కాబడుతుందో, అప్పుడు నీ హృదయం దేనికి యోగ్యంగా మారుతుందో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిత్య నివాసం ఏర్పాటు చేసుకోవడానికి నీ హృదయము ఒక నిజమైనటువంటి స్థలంగా మార్చబడుతుంది. వారు ఆ పని చేసినారు. వారు తమ హృదయాలను పవిత్రంగా కడుక్కున్నారు పూర్తిగా. దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానం చేయటము, ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించటము, వాక్యాన్ని చదవటము, ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడటము. ప్రభువా ప్రభువా ప్రభువా, ఈ దినమైనా కనీసం నువ్వు చెప్పిన ఆ ఆదరణకర్త మా ఇంట్లోకి వస్తాడా? నేను సిద్ధంగా ఉన్నా ప్రభువా. ఈ దినమైనా నా హృదయంలోనికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడా? నా జీవితాన్ని నేను సిద్ధపరచుకున్న ప్రభువా అని వారు ఎడతెగక నిద్ర లేకుండా వారు ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థనకు ప్రతిఫలమే వారికి ఇచ్చినటువంటి అద్భుతమైన బహుమానం ఏంటిది? అది అగ్ని నాలుకలతో కూడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రోక్షణ. వారు ఆ అగ్ని నాలుకలు పొందిన వెంటనే జరిగినటువంటి అద్భుతాలు మనం ఇందాక చదువుకున్నాం. అద్భుతమైనటువంటి సంఘటన. వారికి తెలియని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు పరిచయం లేని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అరే వీరు గల్లేరు కాదా? అరే వీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు కాదా? మరి వీళ్ళు మలయాళం ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? అరే వీళ్ళు మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళ ఎట్లా మాట్లాడుతున్నారు తెలుగు? అరే వీళ్ళు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళకు మన దేశంలో ఉన్న భాష వీళ్ళకి తెలియదు కదా మామూలుగా. కానీ వీళ్ళు ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు? దేవుడు అగ్ని నాలుకల ద్వారా భాషలు మాట్లాడుతూ, నువ్వు ఏ దేశంలోనికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలో దేవుడు వారికి ముందుగానే ఒక సూచనగా ఆ భాషలు మాట్లాడుతూ వారు వెళ్ళి చేయవలసిన సేవను వారికి గుర్తు చేస్తా ఉన్నాడు. మీరు ఈ భాషలు మాట్లాడుతున్న స్థలంలోనికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలి అని దేవుడు వారికి ఆ భాషలు అని పిలువబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి బహుమానము వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు చేయాలి. భాషలు మాట్లాడే అద్భుతాలు మన జీవితాల్లో అవసరం లేదేమో. మన జీవితంలో చేయవలసినటువంటి అద్భుతం ఏంటిదంటే, మన హృదయాన్ని పవిత్రపరుచుకున్న తర్వాత దేవుడు మనతో పాటుగా నడుస్తూ ఆయనకు ఆమోదయోగ్యమైన జీవితం జీవిస్తే అదే మన జీవితంలో అద్భుతం. మన సొంత శక్తి చేత అది సాధ్యపడదు. మన సొంత బలము చేత అది సాధ్యపడదు.
అందుకే పాట పాడతాం కదా, శక్తి చేత కాదనను, బలముతో కాదనను, ఆత్మ ద్వారా మట్టుకు మాత్రమే సమస్తము సాధ్యము. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మాత్రమే సమస్తము సాధ్యము. ఆయన ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు లేకపోతే మన జీవితాల్లో ఏది కూడా సాధ్యపడదు. ఆయన నడిపింపు మన జీవితాల్లో అవసరం. అందుకే ఆయన ఇదే అపోస్తల కార్యం గ్రంథము రాసినటువంటి లూకా గారు అంటున్నటువంటి మాట, మొదటి అధ్యాయం 8వ వచనంలో అంటా ఉన్నాడు, ఆయన అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏమొందుకుంటారంట? శక్తి పొందుకొందరు. పరిశుద్ధాత్మను మీ మీదికి వచ్చినప్పుడు ఏం పొందుకుంటామంట? మనము శక్తి పొందుకుంటాం, బలమును పొందుకుంటాం, శక్తిని దేనికి శక్తి? శక్తి ఎందుకు పొందుకోవాలమ్మా? దేనికి శక్తి పొందుకోవాలా? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటామంట. దేనికి శక్తి? రాళ్ళు ఎత్తడానికా? బస్తాలు మోయటానికా? రాళ్ళు మోయటానికా? బస్తాలు మోయటానికా? దేనికి శక్తి పొందుకోవటం? దేనికి శక్తి పొందుకోవాలంటమ్మా? సువార్తను ప్రకటించడానికి మనకు శక్తి అవసరం. మీరు చెప్పినట్టుగా సువార్తను మోయటానికి, సువార్త అనేటువంటి ఆ భారమైన పనిని చేయటానికి మనకు ఖచ్చితంగా దేవుని యొక్క నడిపింపు అవసరమని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. శక్తి దేనికోసం శక్తి అంట? శక్తి నువ్వు లోకంలోనికి వెళ్ళేటప్పుడు, క్రీస్తునామాన్ని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు లోకము నీ మీదకి రాళ్ళు రువ్వవచ్చుగాక, కత్తులు పట్టుకొని నీ వెంటబడచ్చుగాక, కట్టెలు పట్టుకొని నీ కాళ్ళు చేతులు విరగొట్టడానికి నీ వెంట పరిగెత్తి ఉండొచ్చుగాక. ఆ పరిస్థితులు, ఏ పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా నిలబడేటువంటి శక్తి నీకు ఎవరిస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. లోకములో సాక్షార్థమైన జీవితం దీవించడానికి సహాయకుడిగా నిలిచేవాడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. లోకములో క్రీస్తు నామము నీ జీవితం ద్వారా ఘనపరచడానికి నీకు సహాయం చేసేవాడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. లోకములో నువ్వు నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని లోకము నిన్ను చూసి, అబ్బా ఈ క్రైస్తవ కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడిందో అని ముక్కున వేలేసుకొని చూడాల. ఇతర కుటుంబాలు, ఇతరులు నిన్ను చూసి ముక్కున వేలేసుకొని ఎంతగా ఆశీర్వదించబడిందో ఈ క్రైస్తవ కుటుంబం అని నువ్వు బలపడాలంటే నీకు శక్తినిచ్చేవాడెవడు? ఈ పరిశుద్ధాత్మ దేవుడు. నేను పైకి వెళ్ళి మీ కొరకు పంపిస్తున్నవాడు మీతో పాటుగా మాత్రమే నడవడు, నీతో పాటుగా నడుస్తూ నీలో ఉంటూ నీకు వెనక నుంచి ఒక మెల్లనైన స్వరముతో మాట్లాడదని అంటాడు కదా యెషయా భక్తుని ద్వారా. సో ఆయన నడిపింపు మన జీవితాల్లో కావాలి. ఈ భక్తులు ఏ విధంగా అయితే కఠోరమైన ప్రార్థన చేస్తారో, ఎడతెగక ప్రార్థన చేస్తారో, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారో, నిరీక్షణతో ప్రార్థన చేస్తారో, విశ్వాసం కోల్పోకుండా ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. దేవుని యొక్క నడిపింపు కొరకు మనము ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఈ మాటను పట్టుకున్నారు గట్టిగా ఈ శిష్యులందరూ కూడా. పైనుంచి శక్తి వచ్చేంత వరకు లోకంలోనికి దేవుడు మమ్మల్ని వెళ్ళొద్దని చెప్తా ఉన్నాడు. లోకంలోనికి వెళ్ళొద్దని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మీలో వచ్చేంత వరకు లోకంలో మీరు సువార్తను ప్రకటించొద్దండి. ఎందుకంటే మీకు ఆ శక్తి ఉండదు, ఆ ధైర్యం ఉండదు, ఆ బలం ఉండదు, ఆ శోధనను ఎదుర్కొనేటువంటి శక్తి మీకు ఉండదు. ఆ శక్తి పొందుకున్నారు కాబట్టే పౌలు భక్తుడు ఏం చేస్తా ఉన్నాడు? దాదాపుగా 20,000 కిలోమీటర్లు ఆయన సువార్తను ప్రకటించడానికి ప్రయాణం చేసినాడంట. 20,000 కిలోమీటర్లు, 8,700 కిలోమీటర్లు కేవలం కాలినడకన ప్రయాణం చేస్తాడంట. 8,700 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసి సువార్తను ప్రకటించే శక్తి ఎవరిచ్చినారు ఆయనకు? ఆయన తిన్న తిండిలో వచ్చిందా? రోమా సామ్రాజ్యం ఆయనకి ఇచ్చిన కత్తిలో ఉందా బలం? వాళ్ళ గురువు గారు గమలీయేలు ఆయన నేర్పిన పాఠాల్లో ఆయన నేర్చుకున్నాడు ఆ బలము? ఎలా వచ్చింది ఆయనకు ఆ బలము? పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో నిత్యము తోడుండి నడిపించాడు కాబట్టే సమస్తమైన విషయాల్లో నేను ఆకలి ఉండగానికి ఎరుగుదును, దిగంబరునై ఉండ ఎరుగుదును, బాధలలో ఉండ ఎరుగుదును, నన్ను వెంబడిస్తే చావు నా దగ్గరికి వస్తే పరిగెత్తడానికి నేను ఎరుగుదును, రాళ్లతో కొట్టడానికి నాకు వచ్చినప్పుడు నేను భయపడి పారిపోయిన ఈ సందర్భాలన్నింటిలో కూడా నాకు తోడుండి నడిపించిన వాడు నా ప్రభు అయినటువంటి క్రీస్తు
అని పౌలు భక్తుడు సాక్ష్యం ఇవ్వడానికి ఆ బలం ఎవరిచ్చారంట ఆయనకు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. అదే మనిషికి ఇచ్చినటువంటి అదే పరిశుద్ధాత్మ దేవుడు, అదే కాపుదల ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికి కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు, అదే కాపుదల ఇవ్వడానికి ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. మరి వీళ్ళు దేవునికి ఏ విధంగా తమను తాము సమర్పించుకున్నారో అలాంటి సమర్పణ మన జీవితాల్లో ఉందా? మరి అమెరికాలో ఒక బైబిల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ గారు దాదాపుగా 15-20 మంది స్టూడెంట్స్ను ఒక ఇంటికి తీసుకొని వెళ్ళినట్ట. టూర్కి వెళ్ళినారు. టూర్కి వెళ్ళి ఇదిగో ఇక్కడ అది ఉంది, అక్కడ అది ఉంది అన్నీ చూపించుకుంటూ ఒక సందులో ఒక మంచి ఇల్లు కనబడితే ఇంట్లోకి రండి, నేను ఒక గొప్ప సేవకుని ఇంట్లోకి తీసుకుపోతున్నా అని తీసుకుపోయినాడు ఆయన. ఎవరు ఆ సేవకుడు అంటే ఈయన జాన్ వెస్లీ, పాత జాన్ వెస్లీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళినట్టు ఆయన. తీసుకుని వెళ్ళి ఇదిగో ఇది జాన్ వెస్లీ స్టడీ రూమ్, ఈ జాన్ వెస్లీ డైనింగ్ రూమ్, ఈ జాన్ వెస్లీ అన్నం తిన్న ప్లేటు, జాన్ వెస్లీ స్నానం చేసిన బాత్రూమ్, ఈయన మోకరించి ప్రార్థన చేసిన స్థలం, ఆయన పడుకునే స్థలం అని అన్ని రూములు చూపించాడు అందరికీ. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత బెడ్ పక్కన ఆయన రోజు పడుకునేటప్పుడు ఆయన ప్రార్థన చేసే స్థలం అదేనా ఆయనకు చూపించిందంట. ఆ బెడ్ పక్కన ఆయన స్టూడెంట్స్కు చాలా మందికి కనపడింది. ఏం కనపడింది అంటే 2 టెంకాయ చిప్పల మాదిరి భూమిలో అణిగిపోయి ఉన్నాయి. అందరూ చూసి ఏందోనే వెళ్ళిపోయినారు, పట్టించుకోలే. ఒక పిల్లోడు అడుగుతా ఉన్నట్టు ప్రొఫెసర్ని, సార్ ఇక్కడ అచ్చులు ఏర్పడినాయి, ఏంటిది ఆ అచ్చులు, ఎందుకు ఏర్పడినాయి ఆ అచ్చులు అని అడిగినాడంట. అడిగితే ప్రొఫెసర్ గారు చెప్తా ఉన్నాడు, బాబు జాన్ వెస్లీ ప్రతిరోజు మోకరించిన స్థలం అది. ప్రతిరోజు మోకరించి 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 ఆ రాళ్లకు కింద అచ్చులు ఏర్పడినాయంట. అంటే కింద రాయి అరిగిపోయింది. ఆయన మోకరించి మోకరించి అంటే ఎన్ని గంటలు మోకరించి ప్రార్థించుంటాడో మరి. మోకరించి ప్రార్థించినప్పుడు అవునా నిజమా అన్నాడంట. అంటే ఆయన ఏం ప్రార్థన చేసినాడు సార్ అంటే, దేవా లార్డ్ ఐ ఆమ్ అవైలబుల్ ఫర్ యూ అన్నాడంట. దేవా నేను నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అనే ప్రార్థన ఆయన చేసినాడు రా. ఆయన చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగానే కొన్ని లక్షల ఆత్మలను దేవుని కొరకు ఆయన సంపాదించేటువంటి గొప్ప ప్రార్థనా యోధుడిగా దేవుడు మార్చాడు అని చెప్పేసరికి ఆ పిల్లవాని మనసులో బలంగా నాటుకుపోయింది ఆ మాట. అరే, ఒక మనిషి చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చి ఆయన ద్వారా లక్షల కుటుంబాలు కట్టినారే, మరి నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందో అనుకొని నేను కూడా ప్రార్థన చేయాలనుకున్నాడు. అందరూ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసి అందరూ బస్సు ఎక్కినారంట. ఆ పిల్లడు ఒక్కడు కనపల్లా. ఎక్కడున్నాడబ్బా అని మరి తిరిగి ఇండ్లంతా ఎదుకుతానంట ఆయన. లోపలికి పోయేసరికి ఆయన మోకరించి అదే స్థలంలో, లార్డ్ ఐ ఆమ్ అవైలబుల్ ఫర్ యూ, యూజ్ మీ యాజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్. దేవా, జాన్ వెస్లీ ఏ విధంగా అయితే నీ కొరకు సిద్ధపడి రెడీగా ఉన్నాడో నేను కూడా సిద్ధంగా ఉన్నా ప్రభువా, నన్ను నీ చేతిలో ఒక పనిముట్టుగా నువ్వు వాడుకో, నీ పరలోక రాజ్యము కట్టుటలో ఒక ఉలిగా నన్ను వాడుకో అని ప్రార్థన చేశాడంట. నీ పరలోక రాజ్యం కట్టుటలో, నీ స్తంభాలను చెక్కడంలో, నీ శిల్పాలను చెక్కడంలో, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్న ఆ పరిశుద్ధ పట్టణాన్ని చెక్కడంలో నన్ను ఒక ఉలిగా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తాడంట. ఎవరైనా ప్రార్థన చేసిన వ్యక్తి కాదమ్మా, బిల్లీ గ్రహం గారు ప్రార్థన చేస్తారు అట్లా. ఆ బిల్లీ గ్రహం గారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఏంటిది? ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఆయన స్వరం నుంచి వెళ్ళినటువంటి సువార్త కొన్ని కోట్ల హృదయాలను మార్చింది. కొన్ని కోట్ల హృదయాలను దేవుడు పట్టుకున్నాడు ఆయన మాటల ద్వారా. అంటే ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటిది? దేవా, నీ కొరకు మేము సిద్ధంగా ఉన్నాం. ఐ ఆమ్ అవైలబుల్ ఫర్ యూ. నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నా, నా హృదయం సిద్ధంగా ఉంది. మరి ఆ మనిషిలోకి వెళ్ళావు కదా, ఈ మనిషిలోకి కూడా రావా? ఈ మనిషిని కూడా ఒక వస్తువుగా, ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా నువ్వు వాడుకోవా? వాడుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నేను నిజంగా ఆ వాడుకోవడానికి నేను యోగ్యత కలవాడనా అనే ప్రార్థన మనమందరం చేయాలి. ఈ లెంటి దినాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, తిరిగి దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండడం. దేవునికి దగ్గర ఏ విధంగా ఆయన ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని వాడుకున్న దేవుడు
మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఇదే ప్రార్థన శిష్యులు చేస్తా ఉన్నారు. ప్రభువా, మేము సిద్ధంగా ఉన్నాం, నీ ఆత్మను మా మీద కృమ్మరించు. నువ్వేమన్నావు? నా ఆత్మ మీ మీదికి వచ్చేంత వరకు నువ్వు యెరూషలేము గోడలను వదిలిపెట్టి బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు శక్తి ఉండదు, మీకు బలం ఉండదు, లోకాన్ని ఎదుర్కొనే శక్తి మీకు ఉండదు, అపవాది శోధనను ఎదుర్కొనే శక్తి మీకు ఉండదు. మీకు ఆ శక్తి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఉంటేనే మీరు అపవాది శోధనను ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది, ఆ బలము మీకు ఉంటుంది అని దేవుడు చెప్పిన మాటను పట్టుకున్నటువంటి వీళ్ళు మేడ మీద గుంపుగా కూడి ప్రార్థన చేశారు. దేవుడిచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా అగ్ని నాలుకలు కూడినటువంటి పరిశుద్ధాత్మ యొక్క ప్రోక్షణ పొందుకొని గొప్ప దైవజనులుగా, హృదయాలను మండించి వేసే దైవజనులుగా మార్చబడినారు. ఆ కృప దేవుడు మనందరికీ ఇవ్వాలి, దేవుడు మనందరికీ ఇవ్వాలి. దానికోసమే మనం ఈరోజు మనము ప్రయాసపడాలి. అయితే ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు? అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం మాట్లాడుతూ చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తే కొర్నేలి అనేటువంటి ఒక అన్యజనుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అద్భుత రీతిగా తన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కృమ్మరించబడడం ద్వారా కుటుంబం అంతా ఏం జరిగింది? కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి పరిగెత్తుకుంటూ వచ్చినారు. వారి హృదయాలను దేవుడికి అప్పగించేసుకున్నారు. ప్రభువా, మేమంతా కూడా నీ కొరకే, మా జీవితము నీ కొరకే, మా జీవితము నీ పాదాక్రాంతము, నీ సన్నిధిలో మేము జీవిస్తాం, మేము జీవించినంత కాలము అని దేవుని యొక్క నామాన్ని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో యోవేలు భక్తుడు ఒక మాట అంటా ఉన్నాడు. సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింపచేసేదను. సర్వజనుల మీద అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, మతాలకు సంబంధం లేదు, ప్రాంతాలకు సంబంధం లేదు, దేశాలకు సంబంధం లేదు, భాషలకు సంబంధం లేదు. సర్వజనుల మీదికి నేను నా ఆత్మను కృమ్మరింపచేసేదను అని చెప్పిన మాటకు, ఆ మాటను 100కి 100 పాలుగా ఈ కొర్నేలి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. కొర్నేలి అంధుడు, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే కొర్నేలి తన హృదయాన్ని దేవుడికి అప్పగించాలని ప్రార్థన చేశాడో, వారి కుటుంబం మీద, అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడ్డాడు. తన ఆత్మ ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా మనం చేయవలసిన ప్రార్థన అదే. దేవా, నీ కొరకు మేము, మా కుటుంబము, మా హృదయాలు సిద్ధంగా ఉన్నాయి. మమ్మల్ని నీ చేతిలో ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా వాడుకో ప్రభువా అనే ప్రార్థన మనం చేయాలి. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆరంభం ఎక్కడి నుంచి ఆరంభమైంది మనం చూస్తూ గమనించాలి. ఎప్పుడు ఆరంభమైంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎప్పుడు పుట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఈయన వచ్చినాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు? ఆది కాండంలో మనం ఒక మాట చూస్తాం. దేవుడు ఏమంటా ఉన్నాడు? సర్వ సృష్టించిన తర్వాత 6వ దినమున ఏమంటా ఉన్నాడు దేవుడు? మన పోలిక చొప్పున అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మన పోలిక చొప్పున మనము ఒక నరుని సృజించుదాము. మన పోలిక చొప్పున అంటే నీ స్వరూపము, మనమంతా ఎవరి పోలికలో ఉన్నాం? ఇప్పుడు దేవుని పోలికలో ఉన్నాం. అందుకే అంటాడు దేవుడు, మీ శరీరము నా ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీ శరీరాన్ని మీరు ఎందుకు పాడు చేసుకుంటా ఉన్నారు? దట్ ఈజ్ మై రెసిడెన్స్. నేను మీ శరీరంలో నివాసం ఉండాలి, మీ ఆత్మలో నేను నివాసం, మీ హృదయంలో నేను నివాసం ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఆరంభించబడ్డాడు? ఆదిలోనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు మొట్టమొదటి అప్పటి నుంచి. ఎప్పటి నుంచి మొట్టమొదటి అంటే ఎప్పుడు? ఆది కాండం నుంచి మొట్టమొదటినా? ఆది కాండంలో మొదలైందా? 144వ కీర్తన, 144వ కీర్తన. శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలం దాకా ఉండే దేవుడనని కీర్తనకారుడు చెప్తాడు. 144వ కీర్తన కాదు,
శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలం దాకా ఉండే దేవుడేనని దేవుడు చెప్తాడమ్మా. అంటే దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండ్. అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు. అంటే దేవునికి ఒక చోట ఆరంభం లేదు. ఆరంభం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా దానికి ఎండ్ ఉంటుంది. ఆరంభం లేని దేవుడు మన దేవుడు. అందుకే అల్ఫా ఒమేగా, నేను శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలం దాకా నిత్యముగా ఉండేటువంటి దేవుడను, నిత్యత్వములో ఉండేటువంటి దేవుడను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యము ఉండేటువంటి దేవుడు, శాశ్వత కాలము మొదలుకొని ఉండేటువంటి దేవుడు. సృష్టి ఆరంభం నుంచి యెహోవా ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఆ యెహోవా ఆత్మే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. యోబు గ్రంథము 33వ అధ్యాయంలో యోబు భక్తుడు ఒక అద్భుతమైన ఒక మాట చెప్తాడు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. అందుకే ఏమంటాడు దేవుడు? ఒక మట్టితో బొమ్మను తయారు చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడు? తన శ్వాసను ఉదగా ఏమైనాడు? మనిషి జీవాత్మగా మార్చబడినాడు, నరునిగా మార్చబడి సర్వ సృష్టి మీద మనకు అధికారం ఇచ్చినటువంటి దేవుడు ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. త్రియేక దేవుని యొక్క ప్రారంభము ఆది నుంచి శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం దాకా ఉంది. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అంటాడు 9వ అధ్యాయంలో, వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను పంపుము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు? బోధించేటువంటి వాడు, ఉపకారముల విషయంలో బోధించేటువంటి వాడు, మంచి విషయాలను మనకు బోధించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వాక్యం బోధించే ప్రతి ఒక్కరూ ఏమని ప్రార్థన చేస్తారు? పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయి. తండ్రి, నా నోరు కాదు ప్రభువా, నీ నోరే మాట్లాడాలి, మీరే మాట్లాడాలి, మీ మాటలే మాట్లాడాలి, నా నోరుని నీ బూరగా వాడుకో అని ఎవరికి ప్రార్థన చేస్తాం? మనం పరిశుద్ధాత్మ దేవుని అడుగుతాం. ఎందుకు? నెహెమ్యా అంటా ఉన్నాడు, ఆయన ఒక ఉపకార ఆత్మ, మంచి బోధనలు చేసేటువంటి ఆత్మ ఆ పరిశుద్ధాత్మ దేవుడు. మనకు మంచి విషయాలను తెలిపేటువంటి వాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి వాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకున్న తర్వాత ఆయన మనల్ని ఏం చేస్తాడంట? మన జీవితాల్లో ఏం చేస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆరోహణమైన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన వచ్చి పాపమును, నీతిని, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేస్తాడు. అంటే ఏం చేస్తాడంట? ఆయన ఒప్పింపజేస్తాడంట. నేను పాపినని, నేను నీతి లేని వాడనని, నేను ఇతరులకు అనవసరంగా తీర్పు తీస్తూ ఉన్నానని, తీర్పు తీర్చడానికి నాకు అధికారం లేకపోయినా, యోగ్యత లేకపోయినా నేను ఇతరులను తీర్పు తీస్తున్నానని ఆ గిల్ట్నెస్ నాలో కలిగించేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. నేను పాపినని దేవుడు నన్ను ఒప్పింపజేస్తాడు. ఒక్క క్షణం ఆయన నా మీదకి వచ్చినప్పుడు, ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా మీద కృంభరించబడిన వెంటనే నేను పాపినన్న సంగతి నాకు తెలుస్తుంది. వెంటనే పేతురు చేపల వేటకు వెళ్తాడు, చేపలు పడవు, బయటికి వస్తాడు, మళ్ళీ క్రీస్తు వస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు, చేపలు దండిగా పట్టుకొని వస్తాడు. పట్టుకొని వచ్చినప్పుడు పేతురు ఏమంటాడు? పేతురు బోర్ల పడి సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటాడు? ప్రభువా, నేను పాపిని, నా దగ్గర నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, నీ దగ్గరికి నేను రావటానికి నేను యోగ్యుడని కాను అని పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకు? ఎదురుగా నిలబడినవాడెవడు? ఎదురుగా నిలబడినవాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన ఉపకార ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, నీ పాపాలను ఒప్పింపజేసేటువంటి ఆత్మ, నీ పాపాలను నీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి ఆత్మ. ఆయన ఎదురుగా మనకు నిలబడినప్పుడు, ఆయన ప్రత్యక్షత మనకున్నప్పుడు మన పాపాలు మనకు స్పష్టంగా కనబడతాయి. నేను పాపినని ఒప్పింపజేసేటువంటి ఆత్మ ఈ పరిశుద్ధాత్ముడు. రెండవది, ఆయన దారి చూపేటువంటి వాడంట. మొదటిదేమో ఆయన చేసేటువంటి వాడు, రెండవది దారి చూపేటువంటి వాడు. ఏం చేస్తాడినా? దారి చూపిస్తాడంట. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే, మీరు కుడి ఎడమల తిరిగినను ఇదే త్రోవ
దీనిలో నడువుడి అని నీ వెనక నుంచి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చీకట్లో ఎప్పుడైనా మనం పోతా ఉంటాం రాత్రిపూట, మన ఇంటికే పోతా ఉంటాం, వేరే ఇంట్లోకి కాదు, మన ఇంటికే పోతా ఉంటాం రాత్రిపూట. 2-3 సందులు ఉంటాయి, 2-3 మార్గాలు ఉంటాయి. వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో రెగ్యులర్గా పోయే సందుకు ఇక్కడ వద్దులే, అటుపక్క పోదాం అని మన హృదయాల్లో ఒక ఆలోచన దేవుడు కలిగిస్తాడు. ఎందుకు? అక్కడ ఏదో అపవాది ఉంటాడు, అక్కడ ఏదో అపవాది క్రియలు జరుగుతూ ఉన్నాయి, అప్పుడేదో ఆ సందర్భంలో ఆ స్థలములో ఏదో జరగకూడని పని జరుగుతూ ఉంది, మనకు అవసరం లేని పని జరుగుతూ ఉన్నాయి, మనకు ఏమాత్రం నచ్చని విషయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? అటు వెళ్ళొద్దు బిడ్డ, వేరే రూట్లో మీ ఇంటికి వెళ్ళాం. నువ్వు వెళ్ళవలసిన స్థలము అది కాదు, నువ్వు పోవలసిన స్థలము అది కాదు, నువ్వు చూడవలసిన సందర్భాలు అవి కావు. కాబట్టి నీ రూట్ను మార్చుకొని, నీ మార్గాన్ని మార్చుకొని నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి వెళ్ళు అని వెనక నుంచి దేవుడు, యెహోవా దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిత్యము ఒక మెలనైన స్వరముతో మాట్లాడుతూ మనకు దారి చూపించేటువంటి దేవుడు మన దేవుడు. మొదటిది మన పాపాలను మనకు చూపించి ఒప్పింపజేస్తాడు. రెండవది మనకు సరైనటువంటి మార్గాన్ని మనకు చూపిస్తాడు, మనం వెళ్ళవలసిన త్రోవను మనకు చక్కగా చూపిస్తాడు మన దేవుడు. మార్గం మనకు తెలియకపోవచ్చు, కానీ మనం ప్రార్థన చేస్తే మార్గము చూపుము ఇంటికి అని పాట పాడతాం కదా, ఆ మార్గం చూపేవారు ఎవరు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ చక్కని మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ఈ మార్గం గుండా వెళ్ళండి, నువ్వు వెళ్ళవలసిన తీరాన్ని నేను చేరుస్తా. ఎందుకంట? ఎలా చేరుస్తాడంట? ఎంత చీకటున్నా వాక్యము మన పాదములకు ఎలాంటిదంట? దీపమై ఉన్నది. మనకు వెలుగై ఉన్నవాడు, మనకు వెలుగునిచ్చి మనం ఎంత చీకటిలో నడిచినా కూడా మనకు వెలుగుగా మన చుట్టూ మనతో పాటుగా నడిచేవాడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. మనతో పాటుగా మనలో ఉండి నడిచేవాడు ఆ వెలుగైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మూడవది పవిత్రపరిచేటువంటి వాడు. మొదటిది ఏంటిది? అది మొదటిది పాపాలను ఒప్పింపజేసేవాడు, రెండవది దారి చూపేటువంటి వాడు, మూడవది మనలను పవిత్రపరిచేటువంటి వాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. మూడవది పవిత్రపరిచేటువంటి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనం గమనిస్తే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ఆత్మయందు కడగబడిన వారై పరిశుద్ధపరచబడి నీతిమంతునిగా తీర్చబడితిరి. ఆత్మయందు కడగబడిన వారై, ఆత్మయందు కడగబడిన వారై ఏ విధంగా మార్చబడుతున్నామంట? పరిశుద్ధపరచబడి నీతిమంతులముగా మార్చబడితిరి, తీర్చబడితిరి. వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ పట్టుబడింది. అందరూ రాళ్లతో కొట్టడానికి వచ్చినారు, రాళ్లతో కొట్టి చంపడానికి అందరూ వచ్చినారు. ఈ యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి ఏమంటా ఉన్నాడు ఆమెతో? ఆమెతో చెప్పిన మాట ఏంటిది? కుమారి, ఇక పాపము చేయకు, సమాధానము గలదానవై వెళ్ళిపో కదా, సమాధానము గలదానవై వెళ్ళిపో. అప్పటిదాకా ఆమె పాపాత్మురాలు, లోకము దృష్టిలో భయంకరమైన పాపాత్మురాలు, భయంకరమైన వ్యభిచారం చేసి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చావవలసినటువంటి స్త్రీ. చచ్చిన వారమైనటువంటి మన స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఒకే ఒక్క మాట ద్వారా పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. కుమారి, ఇక ముందు నువ్వు ఇక పాపము చేయకము, సమాధానము గల దానవై వెళ్ళిపో. నీ పాపములన్నీ ఈరోజు నేను ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు పరిశుద్ధపరుస్తా ఉన్నాడు, తుడిచివేస్తా ఉన్నాడు. జక్కయ్య గారు వస్తూ ఉన్నారు. ఎరికో సందులలో జక్కయ్య పరిగెత్తుతా ఉన్నాడు. క్రీస్తంట, ఈయన గొప్ప అద్భుతాలు చేస్తాడంట, ఆయన చూడాలి ఎట్లుంటాడో అని పరిగెత్తుకుంటూ రోడ్లంబడి తిరుగుతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. జక్కయ్యని చూస్తే ఆ ఎరుకో ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా భయంకరంగా అసహించుకుంటారు కదా. ఎందుకు అసహించుకుంటారు? ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తాడు కాబట్టి. ట్యాక్స్ వసూలు చేస్తాడు, భయంకరంగా ట్యాక్స్ తింటా ఉన్నాడు, డబ్బులు తింటా ఉన్నాడు, వాళ్ళ కష్టార్జితం అంతా తినేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనంటే అందరికీ కోపం, అసహించుకుంటా ఉన్నారు. అయితే ఏం జరిగింది? ఈయన వెళ్ళి యేసును చూడాలని మేడు చెట్టు ఎక్కి పైనుంచి తొంగి చూస్తూ ఉంటే క్రీస్తు ప్రభు వచ్చి ఏమంటా ఉన్నాడు? జక్కయ్య, క్రిందికి దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. కథం. ఆ ఒక్క మాటతో ఏం జరిగింది? లోకము అబ్బా
నజరేయుడైన క్రీస్తు జక్కయ్య ఇంట్లో ఉంటున్నాడా? అంత పనికిమాలిన ఇంట్లో జక్కయ్య ఇంట్లో క్రీస్తు వెళ్ళినాడా? అబ్బా, జక్కయ్య ఎంత మంచోడో, ఎంత అదృష్టవంతుడో జక్కయ్య. ఎంత గొప్పోడైతే దేవుడు పిలుస్తాడు ఆయనను, ఎంత మంచోడైతే క్రీస్తు ఆయనను గుర్తిస్తాడు. మంచోడైన నన్ను గుర్తించలే కానీ జక్కయ్యని గుర్తించాడంటే జక్కయ్యలో ఏదో క్వాలిటీ ఉంటేనే గుర్తిస్తాడు కదా అని ఏం జరిగింది? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉన్న పాటున పనికిమాలిన వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా మార్చబడినాడు. లోకం అసహించుకుంది అప్పటిదాకా, కానీ వెంటనే ఏం జరిగింది? గొప్ప స్థితి. ఎంత మంచోడో జక్కయ్య. దేవుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడంటే సాధారణమైన విషయమా? క్రీస్తు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినట్టు సాధారణమైన విషయమా? ఇప్పుడు ఆ రోజు ఆ ఊర్లో అందరూ మాట్లాడుకుంటారు ఈ మాటలన్నీ. ఎవరెవరు వాడు దొంగడు అనుకుంటుమే, పనికిమాలుడు అనుకుంటుమే, దేవుడు క్రీస్తు వాళ్ళింటినే ఎంచుకున్నాడే. ఎంత అదృష్టవంతుడు కదా. మనం కూడా పాపాత్ములమే, మనం కూడా దుర్మార్గులమే. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు అంటాడు కదా, మనం మన పాపముల చేతను అపరాధముల చేతను ఎలా ఉన్నామంట? చచ్చిన వారమై ఉండగా కేవలము తన కృప వలనే మనకు నూతనమైన జీవాన్ని దేవుడిస్తా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నూతనమైన జీవాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఇక్కడ చెప్పిన మాటలు ఏమంటాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో భక్తుడు, ఆత్మ యందు కడగబడిన వారై పరిశుద్ధపరచబడి నీతిమంతులముగా దేవుడు మనల్ని చేయబోతా ఉన్నాడు. జక్కయ్య తన జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి పరిగెత్తుకుని వచ్చాడు క్రీస్తు వరకు. మనం పరిగెత్తద్దా? మనం పరిగెత్తకుండా ఇంటి దగ్గర నిలబడితే దేవుడు మన కోసం ఇంటి దగ్గరకు వస్తాడా? మనం దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన ఆలయంలో మన సమయాన్ని గడపడానికి ఆశతో దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. ఆ ఆశ కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డలందరి ద్వారా, ఈ భక్తులందరి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలి అంటే భక్తులు ఏ విధంగా అయితే అగ్ని జ్వాలలు కలిగినటువంటి నాలుకల చేత ఏ విధంగా దీవించబడ్డారో ఆ దీవెన మనం పొందుకోవాలంటే దేవుని పట్ల ఆనుకొని జీవించేటువంటి కృప మనకు కావాలి. మరి ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఈ షద్రకు మెషకు అబేద్నెగోనటువంటి ముగ్గురు వ్యక్తులను ఈ రాజు కోపముతో 7 అంతల అగ్నిలో కదా, 7 అంతలు మండుచున్నటువంటి అగ్నిలో లోపల పడేస్తే ఆయన ఏమంటాడు రాజు? అరే, నేను వేసింది ముగ్గురిని కదా, 4 ఎందుకు కనపడతా ఉన్నారు నాకు? ఎవరి కాపుదల ఉంది లోపల వాళ్ళ ముగ్గురికి? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? తన రెక్కల కింద వారి నుంచి వారికి కనీసం పొగవాసనైనా రాకుండా ఎంత గొప్పగా కాపాడినాడు దేవుడు. ఎంత గొప్ప కాపుదల! ఆ లోపల ముగ్గురిని తోసేసినటువంటి భటుడు చచ్చిపోయినాడు ఆ వేడికి. ఆ భటుడు తోసేసిన భటుడు ఆ మండుతున్న వేడిమికి భటుడు చచ్చిపోయినాడు. కానీ లోపల ఉన్నటువంటి ఆ ముగ్గురికి ఎవరి రక్షణ ఉంది? దేవుడు తన రెక్కల కింద రెక్కల కింద తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో నేను మిమ్మల్ని అదే రీతిగా కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు, మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా నమ్మదగినటువంటి వాడు. ఒక్క మాట కూడా తప్పకుండా మన దేవుడు కాపాడేటువంటి వాడు. అంతటి గొప్ప కాపుదల కలిగినటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి పిలుపు ఏంటిది? నా దగ్గరికి రండిరా, ముందు నా దగ్గరికి రండి. ప్రయాసపడి మీరు భారాలు మోస్తా ఉన్నారు, నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ మనం ఆ పిలుపును వింటున్నామా? ఆ పిలుపుకు తలగుతున్నామా? దేవుడు అందుకే ప్రకటన గ్రంథంలో ప్రతిసారి అంటాడు, చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. చెవులు గలవాడు మాత్రమే వినుగాక. ఏ చెవులు? మనకిట ఏనుగు లాంటి ఇంత పెద్ద చెవులు ఉంటే లాభంలా. ఆ చెవులుగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి చెవులు తెరిచి ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. మనిషి చెప్పే సంగతులు వినడానికి ఈ చెవులు సరిపోతాయి. ఆత్మ చెప్పు సంగతులు వినాలంటే ఎలాంటి ఆత్మ కావాలి? ఏం చెవులు కావాలి? ఆత్మీయమైనటువంటి చెవులే కావాలి. ఆత్మ చెప్పు సంగతులు వినాలి అంటే ఆత్మీయమైన చెవులే ఉండాలి. మామూలు చెవులతో నువ్వు వినలేవు. అందుకే దేవుడు చాలా ఎంఫసైజ్ చేసి చెప్తా ఉన్నాడు, మీరు వినండి 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 అని. కాబట్టి ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసేటువంటి అద్వితీయమైనటువంటి దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విధంగా అయితే భక్తులు మోకరించి ప్రార్థించి ఆయన
పరిశుద్ధాత్మని యొక్క వర్షంలో తడిచి ముద్దైనారో మనం కూడా అదే రీతిగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. ప్రభువా, నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నా. ఆ భక్తుడు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాడని ప్రార్థన చేసిన వెంటనే ఆ భక్తుని నీ చేతిలో సాధనంగా వాడుకున్నావు కదా, నేను కూడా సిద్ధంగా ఉన్నా. నా కుటుంబం సిద్ధంగా ఉంది. నా పిల్లలను నేను సిద్ధపరుస్తా ఉన్నా నీకోసమే. నా పిల్లలను నీ కొరకే నేను సిద్ధపరుస్తా ఉన్నా అని నిశ్చయత కలిగి ఈరోజు మనం ఆలయం నుంచి బయటకు వెళ్ళాలి. ఆ నిశ్చయత కలిగి మనం ఆలయం నుంచి బయటకు వెళ్తే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాల చేత ఆశీర్వదించేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని కుటుంబమా, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు పొందుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం, దీవెనలు పొందుకుందాం. ఈ లెంట్ దినాల్లో తప్పిపోయిన మన ఆత్మలను తిరిగి దేవుని సన్నిధికి చేర్చుకొని ఆయన ఇచ్చేటువంటి దీవెనలకు పాత్రులముగా దయ పొందుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ నిత్యము సహాయకుడిగా ఉండును గాక. దేవుడి మాటలను దీవించను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమాపూర్ణుడా, పరమ తండ్రి, పరమరక్షక, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, దయామయుడ, నిత్యుడగు తండ్రి, కనికరం గల మా ప్రియ రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో లెట్టు దినాలలో ఉపవాసం ఉండి నీ పాద సన్నిధిలోనికి రావటానికి, మరి ముఖ్యంగా అద్భుత నామధేయుడమైనటువంటి నీ నామాన్ని మేము స్మరించడానికి, ధ్యానించడానికి, మీలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి గుణగణాలను మీరు మా జీవితాల్లోనికి వచ్చినట్లయితే జరిగేటువంటి గొప్ప కార్యాలను మేము వినటానికి, వాటిని చదవటానికి, భక్తుల జీవితాల్లో మీరు చేసిన గొప్ప అద్భుతాలన్నిటి మేము నెమర వేసుకొని ప్రభా మా హృదయాలను ఉల్లసింప చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, మా ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి దేవా. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి. వారి వారి కుటుంబాలు, వారి వారి జీవితాలు, ప్రతి ఒక్కరము ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో మోకరించి నీ పాద సన్నిధిలో మేము ఇస్తున్నటువంటి ఒక నిశ్చయత ప్రభువా, మేము మీ కొరకు సిద్ధంగా ఉన్నాం తండ్రి. మేము మీ కొరకు సిద్ధంగా ఉన్నాం ప్రభువా. మా సిలువను మోసుకొని రావటానికి, నిన్ను వెంబడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. మా సిద్ధపాటుకు తగిన రీతిగా నీ ఆత్మాభిషేకమును మాకు దయచేయండి. మా సిద్ధపాటుకు తగిన రీతిగా నీ కృపచేత మమ్మల్ని నింపండి. మా సంఘంలో ఉన్న పెద్దలు, పిల్లలు ప్రభు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆలయ పెద్దలు, ఆలయంలో పనిచేస్తున్న పిల్లలు, వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గురువులు, గురువుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గాయము రేపు వాడను నేనే, గాయము మాన్పు వాడను నేనే చెప్పిన దేవుడవు. నీ మాటను మేము తూచా తప్పక హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ప్రభ 100కి 100 పాళ్ళు నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఎక్కడ 2-3 కూడి నా నామము స్తుతించుదురో, నా నామమున ప్రార్థించుదురో వారి ప్రార్థనలు వింటానని మీరు సమాధి ఇచ్చినటువంటి దేవుడవు. మా ప్రార్థనలు వింటూ ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా. మా ప్రార్థనలకు తగిన రీతిగా మీరు సమాధానాలు దయచేయండి. మా కుటుంబాలను బహుగా దీవించండి. మా సంఘాలను విస్తరింపచేయండి, విశాలపరచండి ప్రభా. నీ కృపలో బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. దయగల మా తండ్రి, విన్నటువంటి వాక్యము గాల్లో కలిసిపోకుండా అపవాది ఎదురు చూస్తున్నాడు ప్రభువా. విన్నటువంటి వాక్యాన్ని దొంగిలించడానికి, ఆ అపవాది శోధనలన్నింటిలోంచి మేము తప్పించుకొని తిరిగి మా గృహాలకు చేరి విన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని మా బిడ్డలతో, మన కుటుంబంతో పంచుకొని మేమందరము కలిసి ప్రభువా హృదయపూర్వకంగా నేను స్తుతించేటువంటి భాగ్యం మాకు దయచేయండి. దయగల మా దేవా, మరొకసారి నీకు వందనాలు. మా ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమము, జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం అన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఇలాంటి కాల దినాల్లో మరీ ఎక్కువగా మా ఆలయం అని పిలువబడుతున్న మా సంఘం అనేటువంటి